ధనుసు రాశి వారందరికీ నమస్కారం. ఈ నవంబర్ 2025 నెల మీకు ఎలా ఉండబోతుందో, మీరు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలలో మీకు సంతోషాన్ని కలిగిస్తాయి, మీ జీవితంలోని ముఖ్యమైన రంగాలైన ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చాలా వివరంగా అందరికీ సులువుగా అర్థమయ్యే భాషలో తెలుసుకుందాం. ఈ రాశిలో మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాడాష నక్షత్రం మొదట పాదం ఉంటాయి. ముందుగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నవంబర్ నెల మీకు మిశ్రంగా ఉంటుంది. మిశ్రమం అంటే కొన్ని చాలా మంచి ఫలితాలు ఉంటాయి, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే జీవితం ఒకేలా చప్పగా కాకుండా కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం వగరు కలగలిసి ఉన్నట్టు ఉంటుంది. కొన్నిసార్లు మీకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. మరికొన్ని రోజులు కొంచెం ఒత్తిడిగా, చిరాకుగా అనిపించవచ్చు. అయితే ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుందని, గ్రహాల ప్రభావం మనపై ఎలా పనిచేస్తుందో ముందుగా తెలుసుకోవడం వల్ల మనం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయడం చాలా అవసరం. ఈ నెలలో మీపై ముఖ్యంగా 2 పెద్ద గ్రహాల ప్రభావం బలంగా ఉంది. అందులో మొదటిది గురువు, అంటే బృహస్పతి. మీ రాశికి 8వ ఇంట్లో గురువు ఉండటం అనేది ఈ నెలలో మీరు ఎదుర్కోబోయే అతిపెద్ద సవాల్. 8వ ఇంట్లో గురువు ఉండటం వల్ల మీలో తెలియకుండానే కోపం, ఆవేశం పెరుగుతాయి. మీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తులే కావచ్చు, కానీ ఈ నెలలో చిన్న చిన్న విషయాలకే మీకు విపరీతమైన కోపం రావచ్చు. ఆఫీస్లో మీ కింద పనిచేసేవాళ్లు చిన్న తప్పు చేసినా, లేదా ఇంట్లో పిల్లలు అల్లరి చేసినా, లేదా ట్రాఫిక్లో ఎవరైనా అడ్డం వచ్చినా మీరు వెంటనే రియాక్ట్ అయిపోయే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోవటం చాలా సులభం. ఈ కోపం వల్ల 2 రకాల నష్టాలు జరుగుతాయి. ఒకటి, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అనవసరమైన కోపం, ఒత్తిడి వల్ల రక్తపోటు అంటే బీపీ పెరగటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం లాంటి సమస్యలు రావచ్చు. రెండవది, మీ సంబంధాలు దెబ్బతింటాయి. మీరు కోపంలో అన్న మాటల వల్ల మీ ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు బాధపడవచ్చు. ఆ తర్వాత మీరు అయ్యో అనవసరంగా అన్నానే అని బాధపడ్డా ఆ మాటలను వెనక్కి తీసుకోలేము. కాబట్టి ఈ నెల మీరు చేయాల్సిన మొదటి పని మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవటం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఏదైనా విషయంలో కోపం వస్తుంటే వెంటనే అక్కడి నుండి 2 నిమిషాలు పక్కకు వెళ్లి ప్రశాంతంగా గాలి పీల్చుకుని ఆ తర్వాత మాట్లాడండి. కూల్గా ఉండటం అనేది ఈ నెల మీ విజయానికి మొదటి మెట్టు. ఇక 2వ ముఖ్యమైన గ్రహం శని. శని భగవానుడు మీ రాశికి 4వ ఇంట్లో ఉన్నారు. 4వ ఇల్లు మన కుటుంబం, మన ఇల్లు, మన సుఖం, మన వాహనాలకు సంబంధించింది. ఇక్కడ శని ఉండటం వల్ల మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాని గురించి చాలా లోతుగా ఆలోచించి తీసుకోవాలి. శని మనకు ఓర్పును నేర్పిస్తాడు. తొందరపడి ఏ పని చెయ్యకూడదని హెచ్చరిస్తాడు. ఉదాహరణకు, మీరు ఈ నెలలో కొత్త ఇల్లు కొనాలని లేదా మారాలని అనుకుంటే దానికి సంబంధించిన అన్ని కాగితాలు, డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. లేదా ఒక కొత్త బండి, కారు కొనాలని అనుకుంటే దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి నిజంగా అది మీకు అవసరమా కాదా అని ఆలోచించి కొనాలి. అంతేకాని పక్కింటి వాళ్ళు కొన్నారు కదా నేను కొంటాను అని తొందరపడి అప్పు చేసి కొనవద్దు. అలాగే ఉద్యోగం మారే విషయంలో కూడా ఇక్కడ బాస్ నన్ను తిట్టాడు, వెంటనే రిజైన్ చేస్తా అని ఆవేశంగా నిర్ణయం తీసుకోవద్దు. కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగంలో ఓపికగా ఉండటం మంచిది. శనిదేవుడు ఎప్పుడూ మనల్ని కష్టపెట్టాలని చూడడు, కానీ మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలని, మన ఓపికను పరీక్షించాలని చూస్తాడు. ఈ పరీక్షలో మీరు నెగ్గితే భవిష్యత్తులో మీకు తిరుగు ఉండడు. ఇవన్నీ ఇబ్బంది పెట్టే గ్రహాలేనా, మంచి చేసేవి లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ నెలలో రాహువు 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో ఉండటం అనేది మీకు చాలా శుభకరం, అంటే చాలా మంచిది. 3వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీలో ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. ఇందాక మనం బద్ధకం గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ బద్ధకాన్ని పోగొట్టి ఈ పని ఎలాగైనా పూర్తి చెయ్యాలి అనే పట్టుదలను ఈ రాహువు ఇస్తాడు. మీరు చేసే పనుల్లో ముఖ్యంగా కమ్యూనికేషన్ అంటే మాట్లాడే పనుల్లో, మార్కెటింగ్ లాంటి రంగాల్లో ఉన్నవారికి రాహువు చాలా సహాయం చేస్తాడు.
మీరు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అలాగే 9వ ఇంట్లో కేతువు ఉండటమనేది దైవ బలం లాంటిది. అంటే మీకు తెలియకుండానే ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకున్నా చివరి నిమిషంలో ఎవరైనా వచ్చి సహాయం చేయటం లేదా అనుకోకుండా ఆ సమస్య నుండి బయటపడటం జరుగుతుంది. గురువుల ఆశీర్వాదాలు, పెద్దల దీవెనలు మీకు లభిస్తాయి. దైవ భక్తి కూడా పెరుగుతుంది. ఇక మీ జీవితంలోని ఒక్కో విషయం గురించి వివరంగా చూద్దాం. ముందుగా డబ్బు, ఆర్థిక పరిస్థితి. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. అంటే విపరీతంగా డబ్బు వచ్చి పడిపోదు, కానీ డబ్బుకు విపరీతమైన లోటు కూడా ఉండదు. మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. ముఖ్యంగా ఇంటి కోసం, వాహనాల రిపేర్ల కోసం ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అయితే శుభవార్త ఏమిటంటే అప్పుల బాధతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ నెలలో కొంత విముక్తి లభిస్తుంది. అంటే పాత అప్పులు తీర్చటానికి ఏదైనా కొత్త మార్గం దొరకటం లేదా మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావటం లాంటివి జరగవచ్చు. దీనివల్ల మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీలవుతారు. ఇక కెరీర్ అంటే ఉద్యోగం మరియు వ్యాపారం విషయానికి వస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన సమయం. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది. బద్ధకాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఈరోజు చదివింది రేపటికి వాయిదా వేయకూడదు అని నిర్ణయించుకోవాలి. మీరు కష్టపడితే మీరు అనుకున్న దానికంటే మంచి ర్యాంకులు, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్ళండి. బద్ధకంగా సమాధానాలు చెబితే వచ్చిన మంచి అవకాశం చేజారిపోవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నెల కొంచెం ఒత్తిడిగా ఉన్నా మంచి ఫలితాలు ఉంటాయి. మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. మీకు ప్రమోషన్లు లేదా జీతం పెంపులాంటి శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. అయితే ఇవి అంత సులభంగా రావు. ఇందాక చెప్పినట్టు గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆఫీసులో అనవసరమైన గొడవలు, మీటింగులలో వాదనలు జరగవచ్చు. మీరు ఎంత ప్రశాంతంగా, ఓపికగా మీ పనిని మీరు చేసుకుపోతే అంత మంచిది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పదవులు, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటుంది. గత కొన్ని నెలలుగా డల్గా ఉన్న బిజినెస్ ఈ నెలలో కొంచెం మెరుగ్గా నడుస్తుంది. కొత్త కస్టమర్లు వస్తారు. అయితే వ్యాపారంలో భాగస్వాములు అంటే పార్ట్నర్లు ఉంటే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో, లెక్కల విషయంలో చాలా పారదర్శకంగా, క్లియర్గా ఉండాలి. లేదంటే గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను కూడా దృష్టిలో పెట్టుకుని వారితో నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆవేశపడితే పార్ట్నర్షిప్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక కుటుంబ జీవితం, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఇది చాలా సున్నితమైన సమయం. మంచి విషయం ఏమిటంటే మీకు మీ కుటుంబ సభ్యుల నుండి అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ముల నుండి పూర్తి సపోర్ట్ లభిస్తుంది. మీరు ఏ ఇబ్బందిలో ఉన్నా వాళ్లు మీకు అండగా నిలబడతారు. ఇంట్లో, బయట కూడా మీకు అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు అంటే ఒకరిని ఒకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం మీ కోపం లేదా మీ ఒత్తిడి కావచ్చు. ఉదాహరణకు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య లేదా భర్త ఏదైనా మామూలు విషయం అడిగినా మీరు చిరాకుగా సమాధానం చెప్పవచ్చు. దానివల్ల నన్ను పట్టించుకోవడం లేదు అని వారు బాధపడవచ్చు. లేదా వారు ఏదైనా చెబితే మీరు ఫోన్ చూసుకుంటూ వినడం వల్ల నేను చెప్పేది వినడం లేదా అని గొడవ మొదలవ్వచ్చు. కాబట్టి ఈ నెలలో భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇచ్చుకోవాలి. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవాలి. ఏ సమస్య వచ్చినా అది ఒకరిది కాదు, మనది అనుకుని పరిష్కరించుకోవాలి. సహనం, ఓపిక ఈ నెలలో మీ బంధాన్ని కాపాడే 2 ముఖ్యమైన ఆయుధాలు. ఆరోగ్యపరంగా మీ ఆరోగ్యం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. పెద్దగా అనారోగ్యాలు ఏమీ రాకపోవచ్చు. కానీ ఇందాక చెప్పినట్టు కోపం, ఒత్తిడి వల్ల బీపీ, తలనొప్పి, నిద్రలేమి లాంటి సమస్యలు రావచ్చు. అలాగే 4వ ఇంట్లో శని ఉండటం వల్ల ఛాతీకి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు లేదా వాతం లాంటి నొప్పులు కొందరికి రావచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేళకు భోజనం చేయడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం.
ప్రయాణాల విషయానికి వస్తే ఈ నెలలో మీరు దూర ప్రయాణాలు చెయ్యాలని ప్లాన్ చేస్తుంటే దయచేసి 1కి 2 సార్లు ఆలోచించండి. ప్రయాణాలు అవసరమైతే తప్ప వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మీ బండి, కారు అన్నీ కండిషన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. టికెట్లు, బుకింగులు అన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు, ఆలస్యం జరగవచ్చు. దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. మొత్తం మీద చూస్తే ఈ నవంబర్ నెలలో మొదటి 15 రోజులు కొంచెం ఒత్తిడిగా, ఇబ్బందిగా అనిపించినా నెల 2వ సగం అంటే 15వ తారీఖు తర్వాత మీకు చాలా అనుకూలంగా, మంచిగా ఉంటుంది. గ్రహాల మార్పుల వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. ఈ నెలలో మీకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి ఫలితాలు ఎక్కువగా రావడానికి మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు అంటే దైవ కార్యాలు పాటిస్తే చాలా మంచిది. ఇవి చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. గ్రహాల చెడు ప్రభావం తగ్గుతుంది. ఈ నెలలో కుజ, బుధ, శుక్ర గ్రహాల ప్రభావం కూడా మీపై ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన జపం చేయించుకోవడం మంచిది. శనిదేవుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ప్రతి శనివారం దగ్గరలోని శని గుడికి వెళ్లి ఆయనకు నల్ల నువ్వుల నూనెతో అభిషేకం అంటే తైలాభిషేకం చేయించండి. దీనివల్ల శనిదేవుడు శాంతించి మీకు మంచి చేస్తాడు. మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. మీకు వీలు దొరికినప్పుడు ముఖ్యంగా ఏకాదశి లేదా ద్వాదశి రోజుల్లో దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి ఆవులకు ఆహారం అంటే గడ్డి, పండ్లు, బెల్లం లాంటివి పెట్టండి. దీనిని గోగ్రాసం అంటారు. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న అనేక దోషాలు పోయి మీకు మంచి జరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేశాక దేవుడి దీపం పెట్టండి. ముఖ్యంగా ప్రతిరోజు లేదా కనీసం సోమవారమైనా దగ్గరలోని శివాలయానికి వెళ్ళండి. శివదర్శనం చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్న ఆందోళన, కోపం, ఒత్తిడి అన్నీ తగ్గిపోయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ధనుస్సు రాశివారందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ జీవితంలో అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.